నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడుతున్నారా? ఎక్కువ దూరం నడవటానికి ఇబ్బంది పడుతున్నారా? పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి సమస్యలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా అత్యాధునిక చికిత్సా పద్ధతుల్ని వివరించడానికి ఇలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ మోహన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, నీ పెయిన్ అనేసరికి రకరకాల కారణాలు ఉంటాయి. మేజర్ రీజన్స్ ఏంటి ఒకసారి చెప్పండి. నీ పెయిన్ అనేప్పటికీ డెఫినెట్గా అండి, నీ అనేది చాలా ముఖ్యమైన భాగం మనకు. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ జాయింట్ ఉంటుంది. ఈ నీస్ ద్వారానే మనము ప్రతి పని చేసుకోవడం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అయితే ఈ నీలో ఏంటంటే చాలా రకాలైనటువంటి కండరాలు, తర్వాత బోన్స్, తర్వాత లిగమెంట్స్, బర్సా, అటువంటి చాలా పార్ట్స్ ఉంటాయండి ఇందులో. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ నీని తీసుకున్నప్పుడు ఇది తుంటి వెముక అంటారండి. ఇది కింద మన లెగ్ బోన్. ఈ రెండింటి మధ్యన ఈ పటెల్లా అనే ఒకటి బోన్ ఉంటుంది దాని మీద. దాంతోపాటు ఈ అన్ని లిగమెంట్స్, దీనికి కండరాలు అవన్నీ జాయిన్ అవుతూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఈ నీ ఏదైతే ఉందో డెఫినెట్గా ఏమైనా ట్రామా జరగవచ్చు, ఎప్పుడన్నా దెబ్బ తగలడం వల్ల కానీ, లేకపోతే ఫ్రాక్చర్స్ అంటామండి, ఫ్రాక్చర్స్ కానీ, లేకపోతే లిగమెంట్స్ ఎప్పుడన్నా డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఈ మనకు నీ పెయిన్ అనేది వస్తుంది. ముఖ్యంగా రెండవ ముఖ్యమైన కారణం ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనం దీన్ని. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమింటుందంటే ఆ నీ లోపల ఉన్నటువంటి గుజ్జు, ముఖ్యంగా అది అరగడం వల్ల, గుజ్జు అరిగిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ శరీర బరువంతా ఈ నీ మీద పడి డెఫినెట్గా స్ట్రెస్కి గురై మనకు నీ పెయిన్ అంటే మోకాళ్ళు నొప్పులు వస్తాయండి. దీని ద్వారా మనము డే టు డే రొటీన్ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో దానికోసమే నిజంగా ఇప్పుడు ఏంటంటే ఈ ఫోకస్ అంతా కూడా ఈ నీ మీద ఉండడం జరుగుతుంది ఇప్పుడు. అంటే డాక్టర్, అంటే రకరకాల రీజన్స్తో మోకాలు నొప్పులు రావచ్చు, కానీ ఏ రీజన్తో వచ్చింది అనే విషయం పేషెంట్కి తెలీదు. జస్ట్ నొప్పి వస్తుందని మాత్రమే అనుకుంటాం. సో హాస్పిటల్కి వస్తే మాత్రమే తెలుస్తుందా? ఆ విధంగా మాత్రమే కనుక్కోగలరా ఏ రీజన్తో వచ్చిందని? రీజన్స్ అండి, ఇది ముఖ్యంగా ఏదంటే మోకాళ్ళు మనం దాన్ని ఇగ్నోర్ చేయలేమండి. డెఫినెట్గా మనం పొద్దున్న లేస్తూనే మన డే టు డే దినచర్య అంటాం కదా, అంటే ప్రతి ఒక్కరూ మనం పొద్దున్నే లేస్తూనే మన పనులు మనం చేసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే, మనం పొద్దున్న లేగానే మోకాల్లో నొప్పి ఉందనుకోండి, డెఫినెట్గా మన పని చేయడం కష్టమైపోతుంది. కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేయలేమండి. కాబట్టి ఈ నీస్ని రకరకాలైన కారణాలు ఉన్నప్పటికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రాక్చర్స్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్లొకేషన్స్ కావచ్చు, లిగమెంటెడ్ టేర్స్ కావచ్చు, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ అన్నిటినీ గుర్తించాలంటే డెఫినెట్గా పేషెంట్ ఆర్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు తొందరగా మెడికల్ అడ్వైస్ పొందితే దాని నుంచి మనము ఈ ప్రాబ్లమ్స్ని తొందరగా మనం గుర్తించడం జరుగుతుంది. ఒకటి, దాని ద్వారా ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళకు ఉపశమనం పొందొచ్చండి. అంటే దీనికి కొన్ని మనం ముఖ్యంగా టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఒకటి, నెంబర్ 1. 2, రెండవది ఏంటంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అంటే వాళ్ళు కూడా ఎవరిని కన్సల్ట్ అవుతున్నారు అంటే ఆర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఆర్ లేకపోతే వాళ్ళు ఇతరత్ర వెళ్తున్నారు అనేది. అంటే ఎవరైతే ఫోకస్డ్గా ఈ నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తున్న డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయడం ద్వారా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం అనేది ఒకటి స్టెప్. రెండవది ఏంటంటే దానికి సంబంధించిన ఎక్స్రేస్ చేయడం ద్వారా కూడా ఈ నీలో ఏం ప్రాబ్లం ఉంది అనేది మనము తొందరగా గుర్తించడం జరుగుతుంది. ఆర్ అవసరమైనప్పుడు దానికి సంబంధించిన ఎంఆర్ఐ టెస్టులు, అంటే కొన్ని టైంలలో ఎక్స్రేలో కూడా బయటపడినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నిజంగా చెప్పాలంటే యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్స్ అంటాము, తర్వాత బర్సా అంటే ఇటువంటివి కూడా మన ఎంఆర్ఐలో క్లియర్గా గుర్తించడం జరుగుతుంది. దాని ద్వారా డెఫినెట్గా చూసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అంటే ఆ ట్రీట్మెంట్ విధానం అసలు ఎలా ఉంటుంది డాక్టర్ ఇలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో? సింపుల్ అండి. ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఎలైట్లో ఎస్పెషల్లీ అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ నీ ప్రాబ్లమ్స్, బ్యాక్ వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, సర్వైకల్ అంటే మన మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఇట్స్ ఎ పెయిన్ సెంటర్ అండి. పెయిన్ సెంటర్ అండ్ రీజనరేటివ్ సెంటర్ అంటాం మనం. కాబట్టి ఈ సెంటర్స్ ద్వారా డెఫినెట్గా వీఆర్ ఫోకస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. నిజంగా చెప్పినట్టు ఈ పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆల్సో అండి. ఓకే, పెయిన్ మేనేజ్మెంట్ అంటున్నారు. సో సర్జరీ లేకుండా ఈ పెయిన్స్ని తగ్గించడం అనేది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? ఇది చాలా ఇంపార్టెంట్, అంటే గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అంటే ఒక్కసారి మనం ఇమాజిన్ చేసినప్పుడు అండి, వరల్డ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ అంటే చాలా తక్కువ, అంటే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా, అంటే చాలా సింపుల్గా
ఏవైతే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్గా అందరూ అంటే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టువర్డ్స్ దట్. సో అందుకే అంటే ఎలైట్లో మేము నిజంగా ఇప్పుడు చేసేది ఏంటంటే నాన్ సర్జికల్ అండి. అంటే ఇప్పుడు ఈ చేసే ప్రతి ప్రొసీజర్ కూడా నాన్ సర్జికల్, అంటే మనం ఏమి ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అంటే ఇంజెక్షన్ ద్వారా ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఒకసారి? అంటే నిజంగా మనము మోకాళ్ళకి సంబంధించినంత వరకు అంటే ఈ అరుగుదల జరిగినటువంటి జాయింట్స్లో దాని ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. జనరల్గా వీటిని మనము టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేస్తాము. అంటే ఇవి 1 to 4 స్టేజెస్ ఉంటాయండి. 4th స్టేజ్లో ఉన్నప్పుడు నిజంగా కూడా అంటే మ్యాక్సిమం అరుగుదల అయ్యిందని అనుకుంటాం మనము. అటువంటి టైంలో ఆపరేషన్కి మేము ఆపరేషన్ సజెస్ట్ చేస్తామండి. కాకపోతే గ్రేడ్ 2 and 3 ఉందనుకోండి, డెఫినెట్గా ఇటువంటి వాళ్ళకి పిఆర్పి థెరపీ అంటామండి. పిఆర్పి థెరపీ ప్లాస్మా రిచ్ ప్లాస్మా అంటాము. దాన్ని ఇవ్వడం ద్వారా జనరల్గా నాన్ సర్జికల్గా మనం ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. అండ్ డాక్టర్ పిఆర్పి అంటున్నారు, సో ఈ పిఆర్పి అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది ఒకసారి? పిఆర్పి అనేది అంటే ఇది ఇప్పట్లో నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం పాపులర్ అయ్యిందండి. అంటే ఇట్స్ లైక్ అవేర్నెస్ పబ్లిక్ అందరిలో ఉంది. ప్రతి ఒక్కరూ మమ్మల్ని వచ్చి జనరల్గా అడుగుతా ఉండ్రి పిఆర్పి అంటే ఏంటి డాక్టర్ గారు అని. అయితే సింపుల్గా ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. అంటే మన చిన్నప్పటి నుంచి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఎక్కడే ఉండండి, ఓ చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది న్యాచురల్గా? సో ఒక బ్లీడింగ్ అవుతుంది దెబ్బ తగిలినప్పుడు. కొంచెం సరే ఇంట్లో ఏదో ఒకటి యాంటీసెప్టిక్ అంటే ఇంచుమించు ఇలాంటి ఏదైనా హోమ్ రెమెడీస్ అది పెడతాము. బట్ ఒక 2-3 డేస్లో ఏమవుతుంది, మానిపోతుంది. ఎలా జరుగుతుందండి ఇదంతా? సో అటువంటిది ఇవి న్యాచురల్గా మన బాడీలో ఏవైతుందో హీలింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. అంటే అటువంటిప్పుడు చిన్న దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఉన్న ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లేట్లెట్స్లో ఉన్నటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి ఆ యొక్క గాయాన్ని ప్లగిన్ చేసి తొందరగా మారడానికి తోడ్పడుతుందండి. అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఓకే, సో ఈ పిఆర్పి అనేది కూడా నిజంగా మనం చెప్పాలంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండి. అంటే పిఆర్పిలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం మనము. దాంట్లో ప్లేట్లెట్స్ పర్సంటేజ్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటాయండి. జనరల్గా మన బ్లడ్లో 1.5 to 4 or 5 lakhs వరకు ఉంటాయండి. బట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే దీంట్లో ఒక 5 times కాన్సన్ట్రేషన్. అంటే వీఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్ బ్లడ్ నుంచి తీసి మనం దాన్ని ఆ ప్లేట్లెట్స్ని వేరు చేసి ఆ వేరు చేసిన ప్లేట్లెట్స్ని మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. వాటిని ఇంజెక్షన్ ద్వారా స్కాన్లో చూస్తూ ఎగ్జాక్ట్గా మనం నీలో ఇంజెక్ట్ చేస్తామండి. సో ఇంజెక్ట్ చేయడం వల్ల ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఏదైతే చిన్న దెబ్బ తగిలినప్పుడు గాయం ఎలా మానుతుందో అలానే ఈ అయితే అరుగుదలకు గురైనటువంటి నీస్ మోకాళ్ళు అవి కూడా ఈ ప్లేట్లెట్స్ ద్వారా డెఫినెట్గా అవి స్టిమ్యులేట్ చేస్తాయండి వాటిని. అంటే ఆ ప్లేట్లెట్ గుజ్జు ఏదైతే అరిపోయిన గుజ్జుని అవి పునరుత్పత్తి చేస్తాయి. సో చేయడం ద్వారా డెఫినెట్గా ఏమవుతుందంటే మనకు ఆ నొప్పి అనేది తక్కువైపోయి వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుతుంది. డెఫినెట్గా ఆ గుజ్జుని పెంచుతుందండి ఇది. ఓకే, అండ్ పేషెంట్లో ఒకవేళ ఈ డయాబెటిక్ ఇష్యూస్ కానీ ఇటువంటి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ బ్లడ్ని వాళ్ళకే ఎక్కించడం ద్వారా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇదైతే 100% సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఒకటి ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ప్లేట్లెట్స్ న్యాచురల్ ఇవి, అంటే ఓన్ బ్లడ్నే మనం తీసి అందులో వేరు చేసి మళ్ళీ సేమ్ పేషెంట్కి ఇస్తున్నామండి. అటువంటిప్పుడు డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు లేవండి. ఎందుకంటే మనం వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ కెమికల్స్ కానీ లేకపోతే మిగతా ఏమి కారకాలు కానీ మనం దాన్ని యాడ్ చేయట్లేదండి. వేరే వాళ్ళని బ్లడ్ వీళ్ళకి ఇచ్చడం వల్ల సరే ఒక్కొప్పుడు ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్ అంటాము, లేకపోతే గ్రూప్ సరిగా, బట్ అలాంటి సమస్యలు డెఫినెట్గా ఉండవండి. ఎందుకంటే బికాస్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. అంటే మన ప్లేట్లెట్స్ని మనం వేరు చేస్తూ ఓన్ బ్లడ్ నుంచి తీసి వేరు చేస్తున్నాము. వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ కెమికల్స్ టు దట్. అండ్ అదే బ్లడ్ని ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనము ప్రిసైజ్గా స్కాన్లో చూస్తూ మళ్ళీ నీలో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఓకే, అంటే వింటుంటే ఇదేమైనా కాస్ట్లీ ఏమో అన్న డౌట్ కూడా రావచ్చు. సో పిఆర్పి ట్రీట్మెంట్ అంటే కాస్ట్లీయా లేదంటే? అన్నట్టు ఇది అంత కాస్ట్లీ అయితే కాదండి. ఎందుకంటే నిజంగా మనం కంపేర్ చేసినప్పుడు సర్జికల్ ప్రొసీజర్స్ అందరికి తెలిసిందే. సర్జికల్ ప్రొసీజర్స్ డెఫినెట్గా ఖర్చుతో కూడుకున్నాయి. రెండవది మనం నిజంగా కూడా పేషెంట్ అడ్మిట్ కావాల్సి వస్తుంది. మూడవది ఇంతకుముందు అన్నట్టు మీరు మెడికల్ ఇష్యూస్, సో హార్ట్ ఇష్యూస్ ఉన్నాయండి, లేకపోతే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ రీజన్స్. అటువంటప్పుడు డెఫినెట్గా
అలా కంపేర్ చేసినప్పుడు ఆ కాస్ట్ ఏదైతే మనం అనుకుంటామో డెఫినెట్గా సర్జరీతో పోల్చినప్పుడు చాలా తక్కువగా, ఆల్మోస్ట్ 1/4 అని చెప్పొచ్చండి మనము. బట్ మా ఎలైట్ హాస్పిటల్లో డెఫినెట్గా మేము కాస్ట్ ఎఫెక్టివ్గా, అంటే పేషెంట్కు దాని వాళ్ళకు అనుగుణంగా ఉండేటట్టే వాళ్ళ ప్రాబ్లం బట్టి మేము కన్సిడర్ చేస్తామండి. ఓకే, అంటే ఈ ప్రాబ్లంలో కూడా స్టేజెస్ ఉంటాయి. సో ఏ స్టేజ్కి వరకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు? ఇది కరెక్టే అండి. అంటే మనం ఒకటేంటంటే పేషెంట్ ఏదైనా ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు పేషెంట్ని మనము ఎగ్జామిన్ చేసి పేషెంట్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయాలండి. అది ఫస్ట్ స్టెప్. అయితే డయాగ్నోస్ చేయడానికి ఇంతకుముందుగా అనుకున్నట్టు మనం ఎక్స్రేస్ చేయడము, తర్వాత పేషెంట్ ఎగ్జామిన్ చేయడం, అంటే అన్నీ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి 2. మూడోది అవసరమైతే ఎంఆర్ఐ టెస్ట్ లాంటి చేసిన తర్వాత మనము ఈ స్టేజెస్ ఏ స్టేజ్లో ఉందనేది మనము ఒక నిర్ధారణకు వస్తామండి. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు గ్రేడ్ 1 నుంచి 4 వరకు ఉంటాయండి స్టేజెస్, డిపెండింగ్ ఆన్ ఆ కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని అరుగుదలని బట్టి. మనం ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే ఇది తుంటి బోన్ అండి, ఇది లెగ్ బోను. ఈ రెండింటి మధ్య ఇదైతే మనకు కనపడుతుందో ఇది కార్టిలేజ్ అండి. ఈ కార్టిలేజ్ అరగడం ద్వారానే మనకు ఈ సమస్యలు వస్తున్నాయండి. కాబట్టి ఏంటంటే ఈ బోను ఈ మధ్య ఉన్నటువంటి ఇట్స్ లైక్ కుషనింగ్ ఎఫెక్ట్ అండి. ఈ కుషనింగ్ ఎఫెక్ట్ అయితే ఎప్పుడైతే పోయినప్పుడు ఏమవుతుంది, ఈ తుంటి బోను తర్వాత ఈ కింది బోను 2 ఒకదాని మీద బోన్ ఆన్ బోన్ అంటామండి. అటువంటిప్పుడు 2 బోన్ మీద బోన్ మనము ఫ్రిక్షన్ వస్తే ఎలా ఉంటుందండి? ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత పెయిన్ ఉంటుందో. సో అది జరిగేది నిజంగా ఇక్కడ. కాబట్టి అంటే ఈ కార్టిలేజ్ అరగడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కాబట్టి దీన్ని మనం డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్గా మనం చేయొచ్చండి. జస్ట్ లైక్ నేను అడిగినట్టు బీపీ, షుగర్, థైరాయిడ్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఈ ట్రీట్మెంట్ ని చూస్ చేసుకోవచ్చు అంటారా డాక్టర్? డెఫినెట్లీ. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద ఆపరేషన్ కాదండి, తెలిసిందే కదా. అంటే మనం అనుకున్నట్టుగా చిన్న సింపుల్ ఇంజెక్షన్ ద్వారానే మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనము కంప్లీట్ జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దీనికి ఆపరేషన్ చేయాలంటే మనం కంప్లీట్ పేషెంట్కి మత్తు మందు ఇచ్చి ఒక 2-3 గంటలు సర్జరీ చేయడము, దాని తర్వాత ఆపరేషన్, పోస్ట్ ఆపరేటివ్ అన్నీ అంటే ఉంటాయండి. దానికి ఉండే సమస్యలు దానికి ఉంటాయండి. బట్ అలా కంపేర్ చేసినప్పుడు మనం ఆపరేషన్ చేయట్లేదండి, ఓన్లీ ఇంజెక్షన్ ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వలన ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా నిజంగా చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ధైర్యంగా మనం కంపల్సరీగా ఏ సమస్యలు ఉన్నా కానీ ఈ ఇంజెక్షన్ చేసుకోవడం డెఫినెట్గా చేయొచ్చండి, ఏం ప్రాబ్లం. అండ్ డాక్టర్, హెల్త్ ఇష్యూస్ అంటే వాటిల్లో కొన్ని గ్రేడ్స్ కూడా ఉంటాయి. సో గ్రేడ్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఏమన్నా మారుతుందా, లేదంటే ఏ గ్రేడ్ వరకు పిఆర్పి ట్రీట్మెంట్ అందించవచ్చు? ఈ మోకాళ్ళ అరుగుదల అనేది మనము గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు మనం చెప్పొచ్చండి. గ్రేడ్ 1లో అంటే ఇనీషియల్ స్టేజెస్ అంటాము. గ్రేడ్ 1లో నిజంగా చెప్పాలంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. బట్ అదే గ్రేడ్ 4కి వచ్చేప్పటికి డెఫినెట్గా లోపల ఉన్నటువంటి కార్టిలేజ్ మొత్తం అరగడం ద్వారా, ఇదే ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ కార్టిలేజ్ అరగడం ద్వారా బోన్ ఆన్ బోన్ అండి, అంటే ఒక బోన్ మీద ఇంకొక బోన్ కంప్లీట్గా కూర్చోవడం ద్వారా ఆ మధ్య ఉన్నటువంటి గుజ్జు కంప్లీట్గా అరగడం ద్వారా ఏదైతే ఉందో ఫ్రిక్షన్ వస్తుందండి. దానివల్ల చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే మనము గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈ పిఆర్పి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. అండ్ గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి నిజంగా కూడా మేము సర్జరీ అడ్వైజ్ చేస్తామండి. బట్ కానీ వాళ్ళ గ్రేడ్ 4 వాళ్ళకి ఒక్కొక్కప్పుడు అవసరం నిజంగా వాళ్ళ పెయిన్, అంటే బోన్ ఆన్ బోన్ ఉంటుంది కాబట్టి ఆ మధ్యన ఏం కార్టిలేజ్ ఉండదు కాబట్టి అటువంటిప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఆర్ఎఫ్ అబ్లేషన్ అని అంటామండి. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ ద్వారా మనం ఏదైతున్నాయో అక్కడ నర్వ్స్, అంటే నీ అంతా చాలా నర్వ్ సప్లై చేస్తాయండి, అంటే పెయిన్ని బ్రెయిన్కి సప్లై చేస్తూ ఉంటాయి, తీసుకెళ్తూ ఉంటాయి. అటువంటి నర్వ్స్ని మనం ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం స్కాన్లో చూసి ఐడెంటిఫై చేసి రేడియో అబ్లేషన్ అంటాం మనము. దాని ద్వారా ఆ నర్వ్స్ని మనం బ్లాక్ చేయడం ద్వారా డెఫినెట్గా ఇంతకుముందు బోన్ ఆన్ బోన్ అంటే ఆ ఫ్రిక్షన్ చాలా సివియర్ పెయిన్ ఉంటుందండి వాళ్ళకి. దాన్ని మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా డెఫినెట్గా వాళ్ళని తక్కువ చేయొచ్చండి ఒకటి. అండ్ గ్రేడ్ 2 and 3 వాళ్ళకి మాత్రం పిఆర్పి మనం చేయొచ్చు. దానివల్ల డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్కి పోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఓకే, నడుము నొప్పి సమస్యలను ఒకసారి మాట్లాడదాం. నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? అంటే రకరకాల రీజన్స్లో మేజర్ రీజన్స్ ఏంటి? నడుము నొప్పి అనేది
ఇట్స్ ఏ మేజర్ ప్రాబ్లం అండి ఇప్పుడు. ఎందుకంటే నవడేస్ అంటే అది ఓన్లీ ఏజ్తోని కాకుండా నిజంగా చెప్పాలంటే ఇది యూత్లో కూడా చాలా కామన్ అయిపోయింది అండ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ మనము. అయితే నడుములో మనం ఒకసారి చూసుకున్నట్టయితే దీని ఇది స్పైన్ అండి, అంటే ఇది వర్టెబ్రల్ బాడీ అంటారు, అంటే నడుము సంబంధించిన బోన్స్ ఇవి. ఒక బోన్ మీద ఒక బోను ఇటుక పేర్చినట్టు ఉంటాయండి మనకి. సో ఈ రెండింటి మధ్యన ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్యన డిస్క్ అంటామండి, అంటే ఇట్స్ లైక్ ఏ ప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది రెండింటికి మధ్య, డిస్క్ అంటాం ఇది. ఆ డిస్క్ బ్యాక్ సైడ్లో ఏముంటుందండి మన వెన్నుపాము అంటాం మనం, అందరికి తెలిసింది ఏంటంటే బ్యాక్ వెనుక ఇక్కడ నుండి కంప్లీట్ కింది వరకు వెన్నుపాము వస్తుంది. ఈ వెన్నుపాము నుండి మనకు ప్రతి లెవెల్లో ఈ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ అంటాం ఇవి, ఈ స్పైనల్ నర్వ్స్ కిందికి మెల్లగా ట్రాన్స్మిట్ అవుతుంది. సో దాని నుంచి మనకి రెండు ఏవైతే ఉన్నాయో రెండు కాళ్ళకి నర్వ్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. అదే ఎప్పుడైతే ఇదైతే ఉందో ఈ డిస్క్ అంటామండి, ఇది అందరికీ తెలిసిందే, మనము అందరికీ తెలిసిందే ఇది. డిస్క్ ఏమవుతుందంటే ఒక్కోసారి డిస్క్ బల్జ్ అంటాం, ఇది కామన్, అందరూ నాకు L3 L4 బల్జ్ అయిందండి లేకపోతే అని చెప్తా ఉంటాం. అది డిస్క్ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో అప్పుడు ఈ బల్జ్ అయిన డిస్క్ ఏమవుతుంది, ఈ స్పైనల్ నర్వ్స్ అంటే ఏవైతే ఎగ్జిట్ అవుతున్నాయో బయటికి వాటి మీద ప్రెషర్ పడుతుందండి. ఇది ఈ ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ నర్వ్స్ కంప్రెషన్ గురవుతున్నాయి మెయిన్గా. ఈ కంప్రెషన్ గురవడం వల్ల అక్కడ వాప్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది మనకి అక్కడ రెడ్నెస్ వస్తుంది, కొంచెం వాప్ అవుతుంది, నొప్పి అవుతుంది. ఇది కూడా ఇంటర్నల్గా డెఫినెట్గా జరిగే పద్ధతి ఇదండి, కాకపోతే ఇది మనకు తెలియదు. ఇది కాకపోతే మనం దీనికోసం వెళ్తాం, మనం డాక్టర్ దగ్గరికి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, 1 వీక్ 10 డేస్, తక్కువ కాదు. తర్వాత మళ్ళీ ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 2 థింగ్స్ మధ్యన అంటే నిజంగా కూడా మనం సఫర్ అవుతామండి. ఇది అటువంటప్పుడు మెడిసిన్స్ కూడా ఎన్ని రోజులు వాడతామండి మనం. సో ఎక్కువ రోజులు వాడడం కూడా కరెక్ట్ కాదు, వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇబ్బందులు చాలా ఉంటాయి. అటువంటప్పుడు ఇటువంటి నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చిన్న ఇంజెక్షన్ ద్వారా అక్కడే డిపాజిట్ అండ్ స్కాన్ ద్వారా మనం ఇంజెక్షన్ చేయడం వల్ల డెఫినెట్గా మనం ఆ నొప్పి తక్కువ చేయొచ్చండి అండ్ ఫర్దర్ సర్జరీకి పోకుండా ప్రివెంట్ చేయొచ్చండి. అదే ఇదే కాకుండా మనకి నిజంగా చెప్పాలంటే ఫ్యాసెట్స్ అంటారండి, ఫ్యాసెట్ జాయింట్స్, వీటితో పెయిన్ రావచ్చు, లేకపోతే మనం డిస్కైటిస్ అంటాం, వాటితో పెయిన్ రావచ్చు, వర్టెబ్రల్ బాడీస్ అంటే ఈ బోన్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే పెయిన్ రావచ్చు. అంతేకాకుండా మనకు దీని చుట్టూ కండరాలు ఉంటాయండి, ఆ కండరాలు కూడా ఒక్కొక్కసారి ఇట్స్ ఎ సోర్స్ ఫర్ పెయిన్. సో ఇవన్నీ కూడా నడుము సంబంధించిన సమస్యల్ని మనము పేషెంట్ వచ్చినట్టయితే డెఫినెట్గా మనం ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అంటే మీ దగ్గర ఇలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇప్పటి వరకు దాదాపు 25,000 మంది వరకు ట్రీట్మెంట్ అందించారని తెలుస్తోంది. సో ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర నుండి? సో ఇన్ని సక్సెస్ఫుల్గా మీరు ట్రీట్ చేయడం ఎలా అనిపిస్తోంది? ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ అండి, బికాజ్ అంటే మా సెంటర్స్ 2 యూనిట్స్ ఉన్నాయండి మావి, ఒకటి మణికొండ అండ్ దిల్సుఖ్ నగర్. ఇది ఒక రోజులో జరిగింది కాదండి, అందరికి తెలిసిందే, ఏదైనా చేయాలంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ లాంగ్ టైం. అండ్ ఇది పేషెంట్స్ కోఆపరేషన్, అట్ ద సేమ్ టైం డాక్టర్స్ ఏవైతే ఉన్నారో మా టీం, తర్వాత సిబ్బంది అందరూ అంటే కొన్ని సంవత్సరాలుగా డెఫినెట్లీ అండ్ ఫోకస్డ్ వర్క్, అంటే ఎస్పెషల్లీ ఈ పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే మనం అనుకున్నట్టు మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, సర్వైకల్, ఇవే కాకుండా షోల్డర్ పెయిన్స్, హెడేక్స్, ట్రైజిమినల్ న్యూరాలజియా, క్యాన్సర్ పెయిన్స్, తర్వాత అంటే పెయిన్ బాడీ అంటే ఎక్కడైనా పెయిన్ రావచ్చండి, అంతే కదా. కాబట్టి ఈ పెయిన్కి సంబంధించినటువంటి అంటే కంటిన్యూస్గా వీటిని ఫోకస్డ్గా మేము కొన్ని సంవత్సరాల నుంచి చేయడం బట్టి డెఫినెట్గా దీన్ని సాధించడం జరిగింది. మీరు అన్నట్టుగా 25,000 పేషెంట్స్, హ్యాపీ పేషెంట్స్. అండ్ ఎవరైనా కానీ ఒకసారి గూగుల్కి వెళ్తే దే కెన్ సీ అవర్ రివ్యూస్, బికాస్ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ అండి. ఓకే, వన్ కామన్ డౌట్ డాక్టర్, ఎందుకంటే వన్స్ ఒకసారి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తే ఏంటి అని అందరూ అనుకుంటారు. చాలా వరకు అండి 100లో 80 to 90% ఆఫ్ ద టైమ్స్ జనరల్గా సబ్సైడ్ అయిపోతుందండి. చెప్పలేము, అంటే కొన్ని పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, ఆర్ అటువంటప్పుడు రికరెన్స్ అనేది కామన్ అండి ఎక్కడైనా, ఒక 10 to 15%, దట్ ఈస్ యాక్సెప్టబుల్. అటువంటిది వస్తే డెఫినెట్లీ విల్ రీఅష్యూర్ దెమ్ అండ్ విల్ టేక్ ఎ కాల్ అండ్ విల్ డూ నీడ్ఫుల్, వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ విల్ సిట్ టుగెదర్ డాక్టర్స్ అంతా, ఇంకేమైనా చేస్తే బెటర్ ఉంటుందా అనేది విల్ ట్రై టు డూ దట్ అండి. ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటారు డాక్టర్? ఇంతకుముందు చెప్పినట్టు అదేనండి, అంటే మనం ముఖ్యంగా మోకాళ్ళు, తర్వాత నడుము నొప్పులు, సర్వైకల్,
తర్వాత షోల్డర్ పెయిన్స్ కానీ, క్యాన్సర్ పెయిన్స్ అండి చాలా ఇంపార్టెంట్ అది కూడా. అబ్డామినల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా కానీ దానికి సర్వైకల్ ప్లెక్సస్ బ్లాక్ అంటాము, లంబార్ ప్లెక్సస్ బ్లాక్ అంటాము, హైపోగ్యాస్ట్రిక్ ప్లెక్సస్ బ్లాక్ అంటాము. ఇవన్నీ కూడా అంటే టర్మినల్ స్టేజెస్లో డెఫినెట్లీ దే కెన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఒక్కసారి మరి ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఉంటుందో. మన ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్తో ఇబ్బంది అవుతుంటే ఎంత ప్రాబ్లంగా ఉంటుంది. సో దే కెన్ నాట్ అంటే ఎక్కువ రోజులు వాళ్ళు సర్వైవ్ కాలేరు. అట్ ద సేమ్ టైం పేషెంట్స్ ఏవైతే ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అంటే సఫర్ అవుతుంటారండి. అంటే వాళ్ళకు కూడా ఒక ఇట్స్ లైక్ హ్యాపీ ఎండింగ్ లాగా వాళ్ళకి ఉన్నన్ని రోజులు నొప్పి లేకుండా ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో డెఫినెట్గా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఈ నడుము నొప్పి సమస్యకు కూడా సేమ్ పిఆర్పి ట్రీట్మెంటే అందించవచ్చు అంటారా? పిఆర్పి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి, బట్ కొంచెం దాన్ని ఏమంటారంటే వెన్ కంపేర్ టు నీ కానీ లేకపోతే షోల్డర్ కానీ అట్లా కంపేర్ చేసినప్పుడు కొంచెం రీసెర్చ్ దాని ప్రకారం అంటే అంత రిజల్ట్స్ వెన్ కంపేర్ టు దోస్ థింగ్స్ డెఫినెట్లీ కొంచెం తక్కువ అండి. బట్ కొన్ని నిజంగా కూడా సెలెక్టెడ్ కేసెస్లో మనము వీటికి కూడా మనం పిఆర్పి థెరపీ ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. ఓకే, అండ్ వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పేషెంట్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే లిస్ట్ ఏదన్నా ఉంటుందా? నిజంగా చెప్తామండి. అంటే ఇది జనరల్గా ఎవరైనా అడిగే ప్రశ్న అనేది. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా అడిగేది అంటే సార్ మాకేమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ముఖ్యంగా దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దే డైట్. అవునా కదా? డైట్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే తీసుకోవచ్చా, లేకపోతే మెడిసిన్ తీసుకోవచ్చా, వాట్ ఎక్సర్సైజెస్ నిజంగా మేము ఏమి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మేము గైడ్ చేస్తామండి. అండ్ డాక్టర్, వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు మీరిచ్చే సలహాలు? ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి నిజంగా చెప్పాలంటే ఒబేసిటీ అనే దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం అండి. అంటే స్థూలకాయంతో వచ్చే ప్రాబ్లం. అయితే ఒక్కటి మా సైడ్ నుంచి అంటే ఒకవేళ నిజంగా వాళ్ళు ఒబీస్ ఉన్నారనుకోండి, అంటే బరువు చాలా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా బరువు తక్కువ చేసుకోవడం అనేది అది ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ఇదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి మనం ఐడియల్ వెయిట్ అని ఉంటుందండి. అది దానికి మించి బరువు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 167 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, ఒక 65 కేజెస్ మనం ఐడియల్ వెయిట్ అనుకున్నాం అనుకోండి. ఆ 65 కంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను 70 ఉన్నారనుకోండి, అంటే 5 కేజెస్ మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ ఉన్న ప్రతి ఒక్క కేజీ ఎక్స్ట్రా కేజీకి ఒక 5 కేజీస్ ఎఫెక్ట్ పడుతుందండి మనకు. అంటే 5 × 5 25 కేజీ బరువు ఏదైతే ఉందో మన ఐడియల్ బరువు ప్లస్ 25 కిలోస్ ఎక్స్ట్రా వెయిట్ పుట్టింగ్ ఆన్ నీస్. సో ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత మనకు నిజంగా ప్రాబ్లం ఉంటుందో. సో అంత బరువుని మోకాలు మోయడం వల్ల నిజంగా కూడా ఇంకా స్ట్రెయిన్కి గురవుతాయి. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనము బరువును తక్కువ చేసుకోవడం అండి ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ రేపట్లో ఉన్నట్టు ఐడియా అంటే టైంకి పడుకోవడం, టైంకి లేవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు నిద్ర లేదనుకోండి ఏం చేస్తాం, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి. దాంతో వచ్చే స్ట్రెస్తో ప్రతి జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి టైంకి పడుకోవడము, టైంకి తినడము ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అలానే బరువుని దాని సరిగ్గా చూసుకోవడము, తర్వాత ఈ స్టెప్స్ ఎక్కడం దిగడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మోకాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుందండి. కాబట్టి అవి తక్కువ చేయడము. నడుము సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం పాశ్చర్ సరిగ్గా మెయింటైన్ చేయడం. నిజంగా ఇప్పట్లో వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయండి అందరికి తెలిసిందే. అంటే కంప్యూటర్స్తో వర్క్ చేసేవాళ్ళు దే ఆర్ నాట్ వాళ్ళు సరిగ్గా ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయలేకపోతున్నారండి. అంటే వాళ్ళు బికాస్ ఆఫ్ దే వర్క్ స్టైల్ని బట్టి నిజంగా దే ఆర్ వర్కింగ్ అట్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం మనం. ఒక ప్రాపర్ చైర్లో కూర్చొని ఎవరు పని చేస్తారండి? మీరున్నా మేమున్నా అదే పని చేస్తాం. పొజిషనింగ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఈ నడుముకు సంబంధించిన సమస్యలు వస్తాయండి. కాబట్టి అది ప్రాపర్గా మనము నడుముని పాశ్చర్ మెయింటైన్ చేయడం అండ్ ఇన్ బిట్వీన్ దాన్ని రిలాక్స్ చేయడం కూడా. అంటే కంటిన్యూస్గా ఎప్పుడు ఇలానే స్ట్రైట్ పెట్టొద్దండి. కొద్దిసేపు ఒక 10 minutes స్ట్రైట్ పెడితే అగైన్ యూ ట్రై టు రిలాక్స్ ఇట్. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఆ నడుముకు సంబంధించిన రక్త ప్రసారణం సరిగ్గా జరిగి ఈ నడుముకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయండి. సో వీటితో పాటు స్ట్రెస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపట్లో అందరికీ తెలిసిందే, ఎవ్రీబడి ఈజ్ జస్ట్ రషింగ్ ఇట్. ప్రతి వాళ్ళు పొద్దున్న లేస్తే అందరూ ప్రతి వాళ్ళు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు పడిపోయిన అందరూ కూడా స్ట్రెస్కి గురవుతున్నారండి. అంటే ఈ స్ట్రెస్తో కూడా నిజంగా ఏంటండి కండరాలు కూడా స్ట్రెస్కి గురవుతాయండి. కండరాలు స్ట్రెస్కి గురవడం వల్ల అప్పుడు ట్రిగర్ పాయింట్స్ అంటాం. అంటే మజిల్ స్పాజంలోకి వెళ్ళి వాళ్ళకి అక్కడే నొప్పి కాకుండా డెఫినెట్లీ
ఇట్ రెఫర్డ్ పెయిన్ అంటాం మనం. ఇక్కడ బ్యాక్లో వస్తుందండి నొప్పి, అండ్ అది సరిగ్గా మనం మెడవైకి వెళ్తుంది, ఈ భుజానికి వరకు స్ప్రెడ్ అవుతుంది. సో ఇవన్నీ సమస్యలు, అంటే ఇవన్నిటికి కూడా మూల కారణం మీద స్ట్రెస్ కదండి. కాబట్టి డెఫినెట్లీ యూ డూ సమ్ మెడిటేషన్ ఆర్ యోగా, ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనం స్ట్రెస్ని తక్కువ చేసుకోవచ్చు అండి. అందులో కొన్ని ఎక్సర్సైజెస్ అంటే అవి డెఫినెట్గా చెప్తాము, నీకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఆఫ్టర్ పిఆర్పి థెరపీ తర్వాత, అండ్ వీడియోస్ కూడా ఉంటాయండి, విల్ షేర్ దెమ్, అండ్ వాటికి తగ్గట్టుగా మేము దగ్గరుండి కౌన్సిలింగ్ చేస్తామండి. కాబట్టి ప్రాపర్ డైట్, తర్వాత స్లీపు, తర్వాత ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేయడం ద్వారా స్ట్రెస్ని తక్కువ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా ఈ సమస్యలను మనం అధిగమించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మంచి సలహాలు సూచనలు అందించారు వ్యూవర్స్ కోసం. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉన్నది 10 TV.